హలో హైదరాబాదీస్, వెల్కమ్ బ్యాక్ టు రత్నారావు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నామండి. ఇయర్ మొత్తం మీద ద బిగ్గెస్ట్ సేల్ అయితే వచ్చేసింది హైటెక్ సిటీకి. అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మీద 70% ఆఫ్ ఉందండి. నిజంగా ఉంది, నేను కూడా వెళ్ళి చూసాను. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. హైటెక్ సిటీ మెయిన్ రోడ్ మీద మేడన్ ఎక్స్పో సెంటర్ అని ఒక ఎగ్జిబిషన్ పెట్టారండి. ఇక్కడ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మీద 70% ఆఫ్ ఉంది. అంత ఆఫ్ ఉన్నప్పుడు మనం విజిట్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో నేను కూడా హైటెక్ సిటీ ఈ ఎక్స్పో సెంటర్కి వచ్చేసాను అండ్ మీకోసం ప్రైజెస్ విత్ ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను వీడియో తీసి చూపిస్తున్నాను. ఇక్కడ బ్రాండెడ్వి వాలెట్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్స్ అన్నీ చాలా తక్కువ ప్రైజెస్కి ఉన్నాయండి. 2500 అండ్ 2000 అండ్ 1000 ఈ 3 ప్రైజెస్లో అయితే ఉన్నాయి. సో మొత్తం ఇవన్నీ ఫస్ట్ కాపీయా అంటే ఖచ్చితంగా ఫస్ట్ కాపీ అయితే కాదండి, సెకండ్ కాపీయే ఉంటాయని వాళ్ళే చెప్పారు షాప్స్ లో వాళ్ళు. బట్ మనకి ఒక్కొక్క బ్యాగ్ ఎంత కాదనుకున్న జనరల్ గా కొనాలంటే 20,000 పైననే అవుతుంది. అలాంటివి ఇంత బ్రాండెడ్ ఐటమ్స్ మనకి 2000, 1500 అండ్ 3000 లోపల వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా చాలా మంది విజిట్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ అనేది మనకి 3 డేసే ఉంటుందండి. 2nd ఫిబ్రవరి, 3rd ఫిబ్రవరి అండ్ 4th ఫిబ్రవరి వరకే ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ స్టాక్ చాలా ఉంది అండ్ అయిపోతూనే వెంటనే మళ్ళీ స్టాక్ రీఫిల్ చేస్తున్నారు. కానీ ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళి తీసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే స్టాక్ అప్పుడే ఫ్రెష్గా వస్తుంది కాబట్టి. అండ్ మధ్యాహ్నం నుంచి అయితే అసలుకి చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఆ లోపల వెళ్ళి తీసుకుంటే బెటర్. బ్యాగ్సే కాకుండా వీళ్ళ దగ్గర శాండిల్స్ కూడా ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ గార్మెంట్స్ ఉన్నాయండి. అవి ఉమెన్ వేర్ ఉన్నాయి, మెన్స్ వేర్ ఉన్నాయి అండ్ కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి. అలాగే ఇలాంటి చిన్న చిన్న క్యూట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ షాప్ లో అన్ని 200 వరకనే ఉన్నాయి. సో 200 ప్రైస్ రేంజ్ లో అన్ని ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈ కర్పూరం డిస్పెన్సర్వి కూడా ఉన్నాయి. ఇది బాగుందండి, నేను కూడా తీసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ 1 year వారంటీ ఉంటుందని చెప్తున్నారు. బట్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ మీద అంత నమ్మలేం కదా, చూడాలి. సో ఇలా మనకి షూస్ అవి కూడా ఉన్నాయి, స్పోర్ట్స్ వేర్ షూస్ ఉన్నాయి అండ్ ఫార్మల్ వేర్ షూస్ ఉన్నాయి మెన్స్కి అయితే. ప్రైజెస్ అయితే అసలు బార్గెనింగ్ చేయడానికి లేదండి. కొన్ని స్టాల్స్ అంటే మనం ఈ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదండి, అలాంటి చిన్న స్టాల్స్ లో కొంచెం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. బట్ రిమైనింగ్ వాటి దగ్గర ఎక్కడ కూడా బార్గెనింగ్ లేదు. శాండిల్స్ అయితే అంత గొప్ప కలెక్షన్ అయితే లేదండి ఉమెన్స్ లో అయితే. బట్ గార్మెంట్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అండి, ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ కొంటున్నారు. ఆల్మోస్ట్ మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఒక బాస్కెట్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ వేసుకొని వెళ్తున్నారు. సో ఇలాగా కొన్ని అండర్ గార్మెంట్స్ ఉన్నాయి అండ్ జర్కిన్స్ ఉన్నాయి, జాకెట్స్ ఉన్నాయి, అన్ని బ్రాండెడ్ ఐటమ్సే ఉన్నాయి అండ్ వాటి మీద కూడా చాలా % డిస్కౌంట్ అయితే ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ మీద అయితే చాలా ఎక్కువ % ఆఫ్ డిస్కౌంట్ ఉంది అండ్ రిమైనింగ్ వాటి మీద కూడా డిస్కౌంట్ అయితే ఉంది. ఇలా బెల్ట్స్ కూడా ఉన్నాయండి, బెల్ట్స్ ఉన్నాయి, సాక్సెస్ ఉన్నాయి, కిడ్స్ కి సాక్సెస్ ఉన్నాయి అండ్ పెద్దవాళ్ళకి కూడా సాక్స్లు ఉన్నాయండి. సో 1 pair 200 అండ్ 3 pairs 300 అట్లా ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో నేను ప్రైజెస్ విత్ ఐటమ్స్ అన్ని చూపించడానికి ట్రై చేశాను. గాగుల్స్ కూడా ఉన్నాయండి, 800 ఈచ్. అండ్ ఇవి అయితే స్కార్ఫ్స్ 2000 అట అండి. సో ఇవి ఒరిజినల్ పీసెస్ అని చెప్పారు. సో ఒరిజినల్ బ్రాండెడ్వి కాబట్టి రెగ్యులర్ గా అయితే ప్రైజెస్ ఇంకా హై ఉంటాయి, 10,000 పైననే ఉంటాయి స్కార్ఫ్స్. కానీ ఇక్కడ వీళ్ళు డిస్కౌంట్ మీద మనకి 2000కి ఇస్తున్నారు. అండ్ వేరియస్ కలెక్షన్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయండి. పర్ఫ్యూమ్స్ అయితే మొత్తం అన్ని బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. అన్నిటి మీద మనకి 1200, 1000 అట్లా వస్తున్నాయి. అండ్ లోషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఏ బ్రాండ్స్ అవి మీకు ఏవి పడతాయి అండ్ ఏవి ఇష్టంగా ఉన్నాయో అనే టెస్టర్స్ కూడా ఉన్నాయి, టెస్ట్ చేసుకొని మరీ తీసుకోవచ్చు మనం. వీటన్నిటికైతే ప్రైజెస్, ఈ స్టాల్స్ అన్నిటికీ ప్రైజెస్ అక్కడే ఉంటాయి, అక్కడే పే చేయాలి. అలాగే ఇలా కార్పెట్స్ ఉన్నాయి అండ్ హోమ్ డెకరేషన్ కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఈ స్టూల్స్ అయితే మనకి ఒక్కొక్కటి 1200 చెప్పారండి అండ్ చైర్స్ అయితే 2800 చెప్పారు. సో క్వాలిటీ అయితే బాగుందండి, వుడెన్ క్వాలిటీ ఉంది అండ్ మనకు కావాల్సిన చూస్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ పర్ఫ్యూమ్స్ కూడా చాలా ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. అన్నిటికీ టెస్టర్స్ కూడా ఉన్నాయండి, మనం చక్కగా టెస్ట్ చేసి తీసుకోవచ్చు.
ఇంకా గార్మెంట్స్ మీద చూద్దాము. గార్మెంట్స్ అయితే అసలు చాలా వేరియస్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా మిక్స్డ్ సైజెస్ ఉంటున్నాయండి. మనం చూసి తీసుకోవాలి సైజెస్ మాత్రం. సో సైజెస్ దాని మీద ట్యాగ్ ఎంత ఉన్నా కానీ ఒకసారి చూసి సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఈ బ్లాంకెట్స్ అండి, ఇది రెమౌంట్ బ్రాండ్ ఉంది, బట్ ఇది క్వీన్ సైజే ఉన్నాయి, కింగ్ సైజ్ అయితే లేవు. సో ఇవి 700 ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగున్నాయండి. చాలా గార్మెంట్స్ వరకు అయితే క్వాలిటీ బాగున్నాయి, కొంచెం చూసి తీసుకుంటే బెటర్. ఏమన్నా డ్యామేజెస్ ఏమన్నా ఉన్నా కానీ కొంచెం చూసి తీసుకోండి. సో నాకు కొన్ని మంచిగా అనిపించినవి నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. అక్కడైతే ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ వేరియస్ సైజెస్ కూడా ఉన్నాయి, చూసి తీసుకోవచ్చు. ఈ కంఫర్ట్స్ అయితే 900 ఉన్నాయి అండ్ 1200 ఉన్నాయి. క్వాలిటీ వైజ్ అయితే అన్ని బాగున్నాయండి, బట్ మనం సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే బెటర్, ఎందుకంటే కొన్ని డ్యామేజెస్ కూడా ఉన్నాయి. నేను చూసిన వాటిలో కొన్ని డ్యామేజెస్ కూడా ఉన్నాయి. ఎంత మనకి డిస్కౌంట్లో వచ్చిన డ్యామేజెస్ అయితే తీసుకోలేము కదా, సో కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి, చూసి తీసుకుంటే బెటర్. సో ఇవి బిగ్ సైజ్ కంఫర్ట్స్ అండి, ఇవి 1200 ఉన్నాయి. ఇంకా టాప్స్, స్వెటర్స్ అయితే చాలా ఉన్నాయండి. స్వెటర్స్ అండ్ జాకెట్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది. ఈ టాప్స్ ఇవన్నీ 300వి ఉన్నాయి, 600 ఉన్నాయి అండ్ జీన్సెస్ కూడా చాలా వేరియస్ కలెక్షన్ ఆఫ్ జీన్సెస్ అయితే ఉన్నాయి. ఈ జీన్స్లు అన్ని మనకి 900 అలా వస్తున్నాయి. మెన్స్ వేర్ లో కూడా జీన్స్ ఉన్నాయి అండ్ ఫార్మల్ ప్యాంట్స్, ఫార్మల్ షర్ట్స్ కూడా చాలా ఉన్నాయండి. మెన్స్ కి అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది గార్మెంట్స్ వైజ్ లో అయితే. ఈ షో పిల్లోస్ కూడా ఉన్నాయి, 400 పర్ పిల్లో ఉన్నాయి అండ్ బిగ్గర్ పిల్లోస్ అయితే 700 ఉన్నాయి. సో ఇవన్నీ ఫార్మల్ ప్యాంట్స్ అండి. ఉమెన్ వేర్ లో కూడా ఫార్మల్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి అండ్ టాప్స్ అవి కూడా చాలా ఉన్నాయి. ఎథ్నిక్ వేర్ టాప్స్ ఉన్నాయి అండ్ వెస్ట్రన్ వేర్ టాప్స్ కూడా ఉన్నాయి. ఈ త్రోస్ కూడా ఉన్నాయండి, ఇవి వచ్చేసి 600 ఈచ్ ఉన్నాయి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. బ్లాంకెట్స్, బెడ్షీట్స్ ఈ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. కొంచెం చూసి కలర్స్ అవి చూసి తీసుకుంటే సరిపోతుంది. ప్రైజెస్ మనకి ప్రతి స్టాల్ దగ్గర అక్కడే ప్రైజెస్ పెట్టున్నారు, సో మనం ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సైజెస్ అవి చూసుకుని మంచి క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డోర్ మ్యాట్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ బ్లాంకెట్స్ కానీ ఇట్లా కిడ్స్ కి కావాల్సిన చిన్న చిన్న పిల్లలకి ఉంటాయి కదండి, అలాంటి ర్యాప్ చేసుకునే బ్లాంకెట్స్ కానీ అవి చాలా బాగున్నాయి. చిన్నపిల్లల గార్మెంట్స్ కూడా చాలా కలెక్షన్ ఉందండి. బాయ్స్ కి ఉంది అండ్ గర్ల్స్ కి కూడా ఉంది, చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ అయితే. వీకెండే కదా, ఖచ్చితంగా విజిట్ చేయండి. వీకెండ్ కాబట్టి చాలా మంది జనాలు అయితే ఉంటున్నారు, సో మార్నింగ్ వెళ్తే బెటర్. మొత్తం మనకి ఎగ్జిబిషన్ తిరిగి చూడడానికి జస్ట్ మొత్తం అన్ని చూడడానికి ఒక 1 hour పడుతుందండి, అంతకంటే ఎక్కువ టైం పట్టట్లేదు. సో బిల్లింగ్ అది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. హ్యాండ్ బ్యాగ్స్ అవి అయితే బిల్లింగ్ అక్కడే వేసేసి మనకి బిల్ తోటి ఇస్తున్నారు అండ్ బిల్స్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. ఎగ్జిట్ వెళ్ళేటప్పుడు బిల్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు చూపించమని, సో మన బిల్స్ మనం జాగ్రత్తగా పెట్టుకుంటే ఈజీగా తీసుకొని బయటకు వచ్చేయచ్చు. ఈ గార్మెంట్స్ వీటన్నిటికీ మాత్రం సపరేట్ బిల్లింగ్ ఉందండి, అక్కడ వెళ్ళి క్యూలో నిలబడితే బిల్లింగ్ వేసిస్తున్నారు, అది కూడా డిఫికల్టీ ఏం లేదు. ఫోన్ పే, గూగుల్ పే, కార్డ్స్, క్యాష్ అన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అబ్బాయిలకైతే చాలా వేరియస్ కలెక్షన్ ఉందండి అండ్ సైజెస్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ XXL వరకు ఉన్నట్లున్నాయి సైజెస్ అయితే. షర్ట్స్ కానీ జీన్సెస్ కానీ XXL సైజ్ వరకు ఉన్నాయి. స్పోర్ట్స్ వేర్ కూడా చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. స్పోర్ట్స్ వేర్ అయితే అడిడాస్ వాటి మీద చాలా ఆఫర్ ఉంది. షర్ట్స్ కూడా, ఫార్మల్ షర్ట్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ టీ షర్ట్స్ ఉన్నాయి, క్యాజువల్ వేర్స్ ఉన్నాయి, అవన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయండి. బ్రాండ్స్ అవి కూడా చాలా ఉన్నాయి, చూసి చెక్ చేసుకొని సైజెస్ చూసి తీసుకోవచ్చు. మేమైతే ఆఫ్టర్నూన్ 2కి అలా వెళ్ళామండి, బట్ అప్పటికే క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు. సో ఈవినింగ్ అయ్యే వరకు అసలు పార్కింగ్ కి కూడా ప్లేసెస్ అయితే లేవు అక్కడ. సో కొంచెం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ క్యాబ్స్ అవి ప్రిఫర్ చేస్తే బెటర్. లేదు మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళినా కానీ మనకు అక్కడ లోపల పార్కింగ్ కి ప్లేస్ ఉంది. సో కొంచెం మార్నింగ్ వెళ్తే బెటర్ అండి, త్వరగా షాపింగ్ చేసేసుకొని వచ్చేసేయచ్చు. ఫుడ్ ఐటమ్స్ అవేం దొరకట్లేవండి అక్కడ, సో వాటర్ బాటిల్ ఏమన్నా క్యారీ చేస్తే బెటర్.
ఈ వాల్ హ్యాంగింగ్స్ అయితే నాకు చాలా నచ్చాయండి. ఒక్కొక్కటి 500 రూపీస్ అట. చాలా రీజనబుల్ ప్రైస్ కూడా అనిపించింది క్లాత్ వాల్ హ్యాంగింగ్స్. ఇట్లా మనకి డోర్ మ్యాట్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి డోర్ మ్యాట్స్. అండ్ ఇవి కూడా పాట్స్కి పెట్టుకుంటున్నారు కదండి ఇవాళ రేపు. సో అవి కూడా ఉన్నాయి. 300 రూపీస్ ఈచ్. ఇది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఇవి చెప్పాలంటే హ్యాండ్ బ్యాగ్స్ కంటే ఈ క్వాలిటీ ఇంకా బెటర్ అనిపించింది నాకు. సో టవల్స్ ఉన్నాయి, అండర్ గార్మెంట్స్ ఉన్నాయి, జాకెట్స్ అన్నీ చాలా ఉన్నాయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్మెంట్స్ అయితే ఉన్నాయి. మనం ఓపిక్గా సెలెక్ట్ చేసుకోవడం ఒక్కటే తక్కువ అంతే. కిడ్స్కి కూడా చాలా జాకెట్స్ అవి కూడా ఉన్నాయండి, చూసుకొని తీసుకోవచ్చు. సో వింటర్ కదండి, సో మోస్ట్లీ ఇవే ఎక్కువ వెళ్తున్నాయి కూడా స్టాక్. సో చాలా మంది ఉంటున్నారు క్రౌడీ జాకెట్స్ వాటి దగ్గర అయితే. ప్రైజెస్ కూడా ఓకే అండి. జాకెట్స్ అయితే 1200, 1400 ఆ రేంజ్లో ఉన్నాయి. సో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని నార్మల్వి ఉన్నాయి. ఈ బ్లేజర్స్ కూడా చాలా టైప్స్ ఆఫ్ బ్లేజర్స్ అయితే ఉన్నాయండి, కానీ సైజెస్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. సో ఫార్మల్స్ పక్కనే బ్లేజర్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ కవర్ చేయడానికి ట్రై చేశాను. విత్ ప్రైజెస్ మీకు చూపిస్తున్నాను. సో మీరు వెళ్ళినప్పుడు ఈజీ అవుతుంది. ఏది కావాలి, ఏమున్నాయి అనే విషయం కూడా చాలా మందికి తెలియదు అక్కడ షాప్స్లో ఏమున్నాయి అనే విషయం. సో ఈ వీడియో చూడడం వల్ల మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ స్పోర్ట్స్ వేర్ ఉన్నాయండి. స్పోర్ట్స్ వేర్ లోవర్స్ ఉన్నాయి అండ్ స్పోర్ట్స్ వేర్ జాకెట్స్ కూడా ఉన్నాయి. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ ఉన్నాయి. ఇవన్నీ H&Mవి ఉన్నాయి. ఫస్ట్ కాపీ అయితే అవి ఉండకపోవచ్చు, బట్ బాగున్నాయండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ వైజ్ కూడా బాగున్నాయి. మనం జనరల్ షాపింగ్ చేస్తాం కదండి, ట్రెండ్స్ కానీ ఇట్లా జూడియో అట్లా. సో వాటికంటే చాలా బెటర్ క్వాలిటీ అయితే దొరుకుతుంది మనకి. మేమైతే చాలా షాపింగ్ చేస్తామండి. ఒకటి ఎగ్జిట్ ఉంది అండ్ 1 ఎంట్రీ ఉంది. సో ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఖచ్చితంగా బిల్స్ అయితే అడుగుతారు. సో బిల్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీకెండ్ మీరు కూడా ఈ ఎక్స్పో ఎగ్జిబిషన్కి వెళ్ళి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Ratna Rao Kitchens and Vlogs. Happy shopping!